శాంతి. ఈరోజు మురళీ డేటు 29 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది ఉన్నతమయ్యే సత్యమైన సత్సంగము. మీరిప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యంలోనికి వచ్చారు కనుక ఎప్పుడూ అసత్య సాంగత్యములోకి వెళ్ళరాదు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారంతో సదా అనంతములో చాలా కాలం ఉండగలదు? సమాధానము, బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. డ్రామాలో నడుస్తున్నదంతా ముందే నిర్ణయింపబడి ఉంది. ఒక్క సెకండు కూడా వ్యత్యాసం రాదు. ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. ఈ విషయం బుద్ధిలో స్పష్టంగా ఉన్నట్లయితే బేహద్దులో చాలా కాలం ఉండగలదు. బేహద్దులో ఉండేందుకు ఇప్పుడు వినాశనం అవ్వనున్నది. మేము వాపస్ ఇంటికి వెళ్ళాలి. పావనముగా అయ్యే మేము ఇంటికి వెళ్తాము అని గమనం ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తెలివి లేని వారికే అర్థం చేయించబడుతుంది. స్కూల్లో టీచర్ చదివిస్తారు, ఎందుకంటే పిల్లలు అజ్ఞానులుగా ఉంటారు. పిల్లలు చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. మనల్ని చదివించేవారు ఎవరు అనేది ఎప్పుడూ మర్చిపోకండి. చదివించే టీచరు సుప్రీం తండ్రి కనుక వారి మతమును అనుసరించి శ్రేష్టముగా అవ్వాలి. సూర్య వంశస్థులు అత్యంత శ్రేష్ఠులు. భలే చంద్రవంశం వారు కూడా శ్రేష్టమైన వారే, కానీ సూర్య వంశస్థులు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. మీరు ఇక్కడకు అత్యంత శ్రేష్ఠులుగా అయ్యేందుకు వచ్చారు. మేము ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా అవ్వాలి అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇలాంటి పాఠశాల 5000 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ తెరవబడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకుని కూర్చుని ఉన్నారు. ఇది నిజమైన సత్సంగము. సత్యమైన వారు, ఉన్నతోన్నతమైన వారు, మీకు వారి సాంగత్యం లభించింది. వారు కూర్చుని సత్యయుగపు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా చేస్తారు, అనగా పుష్పాలుగా చేస్తారు. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు. కొందరు వెంటనే అవుతారు, కొందరికి సమయం పడుతుంది. ఇది సంగమయుగమని పిల్లలకు తెలుసు. ఇది కూడా పిల్లలకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీకు నిశ్చయం కూడా ఉంది. ఎలాంటి పురుషోత్తములు? అత్యంత శ్రేష్టమైన ఆది సనాతన దేవీ దేవత ధర్మపు మహారాజా మహారాణులుగా ఎవరైతే ఉన్నారో అలా అయ్యేందుకే మీరిక్కడికి వచ్చారు. అనంతమైన తండ్రి వద్దకు అనంతమైన సత్యయుగ సుఖాన్ని తీసుకునేందుకు వచ్చాము అని మీకు తెలుసు. హద్దులోని విషయాలన్నీ సమాప్తమైపోతాయి. హద్దులోని తండ్రి, హద్దులోని సోదరులు, పెనతండ్రులు, పెదనాన్నలు, మామయ్యలు, హద్దులోని విలువలేని ఆస్తి, వీటన్నింటిలో కూడా చాలా మోహం ఉంటుంది. ఇవన్నీ సమాప్తం కానున్నాయి. ఈ సంపదలన్నీ హద్దులోనివని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు అనంతములోకి వెళ్ళాలి. అనంతమైన ఆస్తిని ప్రాప్తి చేసుకునేందుకు మీరిక్కడికి వచ్చారు. మిగిలినవన్నీ హద్దులోని వస్తువులు. శరీరం కూడా హద్దులోనిదే. అనారోగ్యం పాలవుతుంది, వినాశనమైపోతుంది, అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది. ప్రస్తుత సమయంలో ఏమేమి తయారు చేస్తున్నారో చూడండి. విజ్ఞానము కూడా అద్భుతాలను చేసింది. మాయా వైభవం ఎంతగా ఉంది. వైజ్ఞానికులు చాలా ధైర్యం చేస్తున్నారు. ఎవరి వద్ద చాలా భవనాలు మొదలైనవి ఉన్నాయో వారైతే మాకు ఇదే సత్యయుగము అని భావిస్తారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది అని
నూతన ప్రపంచం ఉంటుందని వారికి తెలియదు. పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు అని తండ్రి అంటున్నారు. మీరు ఎంతో వివేకవంతులుగా అవుతారు. పైకి ఎక్కుతారు, మళ్ళీ మెట్లు క్రిందికి దిగుతారు. సత్యయుగంలో మీరు బుద్ధివంతులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ బుద్ధిహీనులుగా అయిపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి బుద్ధివంతులుగా చేస్తారు. వారిని బంగారు బుద్ధి కలవారు అని అంటారు. మేము బంగారు బుద్ధి కలిగిన మంచి వివేకవంతులుగా ఉండేవారము అని మీకు తెలుసు. పాట కూడా ఉంది కదా, బాబా మీరు ఎంత ఆస్తిని ఇస్తారు అంటే మొత్తం భూమి ఆకాశాలకు మేము అధికారులుగా అవుతాము. దానిని ఎవ్వరూ మా నుండి దోచుకోలేరు. ఎవ్వరి ప్రమేయము ఉండదు. తండ్రి ఎంతగానో ఇస్తారు, దీనికంటే ఎక్కువగా ఎవ్వరూ కూడా జోలెను నింపలేరు. అర్ధకల్పం ఎవరిని స్మృతి చేశామో ఆ తండ్రే లభించారు. దుఃఖములో అందరూ స్మరిస్తారు కదా, సుఖం లభించినప్పుడు స్మరణ చేసే అవసరం ఉండదు. దుఃఖములో అందరూ అయ్యో రామా ఇలా అనేక ప్రకారములైన పదాలతో స్మృతి చేస్తారు. సత్యయుగంలో ఇటువంటి పదాలేమీ ఉండవు. పిల్లలైన మీరు ఇక్కడకు తండ్రి సన్ముఖంలో చదువుకునేందుకు వచ్చారు. తండ్రి నుండి ప్రత్యక్షంగా వారు మహావాక్యాలు వింటారు. పరోక్ష జ్ఞానమును తండ్రి ఇవ్వరు. జ్ఞానము నేరుగానే లభిస్తుంది. తండ్రి రావలసి ఉంటుంది. మధురాతి మధురమైన పిల్లల వద్దకు వచ్చాను అని తండ్రి చెప్తారు. ఓ బాబ్దాదా అని నన్ను పిలుస్తారు. తండ్రి కూడా రెస్పాన్స్ ఇస్తారు, అంటే బదులిస్తారు. ఓ పిల్లలు, ఇప్పుడు నన్ను బాగా స్మృతి చెయ్యండి, మర్చిపోకండి. మాయా విఘ్నాలైతే అనేకం వస్తాయి. మాయ చదువు నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని దేహాభిమానానికి వశం చేసేస్తుంది. కావున హెచ్చరికగా ఉండండి. ఇది ఉన్నతమయ్యే సత్యమైన సత్సంగము. మిగిలిన సత్సంగములన్నీ క్రిందికి దిగజారుస్తాయి. సత్యమైన సాంగత్యము ఒక్కసారి జరుగుతుంది. అసత్య సాంగత్యాలు జన్మ జన్మలుగా అనేకసార్లు జరుగుతాయి. బాబా పిల్లలకు చెప్తున్నారు, ఇది మీకు అంతిమ జన్మ. ఏ అప్రాప్తి వస్తువే లేని స్థానానికి ఇప్పుడు వెళ్ళాలి. అందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు. బాబా చెప్తున్నదంతా మీరిప్పుడు మాత్రమే వింటారు. అక్కడ ఇది ఏమాత్రం తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? మీ సుఖధామంలోకి వెళ్తారు. సుఖధామం మీదిగానే ఉండేది. మీరు సుఖధామంలో ఉండేవారు, ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. బాబా చాలా చాలా సహజమైన మార్గాన్ని తెలియచేశారు. దానినే స్మృతి చేయండి. మన ఇల్లు శాంతిధామము. అక్కడి నుండి మనం స్వర్గములోకి వస్తాము. మీరు తప్ప ఇతరులెవ్వరూ స్వర్గములోకి రారు. కనుక మీరు మాత్రమే స్మరిస్తారు. మీరు మొదట సుఖములోకి వెళ్ళి తరువాత దుఃఖములోకి వస్తారు. కలియుగంలో సుఖధామమే ఉండదు. సుఖం లభించదు. అందుకే సన్యాసులు కూడా సుఖము కాకిరెట్టతో సమానము అని అంటారు. బాబా మనల్ని ఇంటికి తీసుకుని వెళ్ళేందుకు వచ్చారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పతితులైన మనల్ని పావనంగా చేసి తీసుకుని వెళ్తారు. స్మృతి యాత్ర ద్వారానే పావనముగా అవుతారు. యాత్ర చేసే సమయాలలో చాలా హెచ్చు తగ్గులు జరుగుతాయి. ఎవరైనా జబ్బు పాలైతే వాపస్ వచ్చేస్తారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇది ఆత్మిక యాత్ర. అంతిమతి సోగతి అయిపోతుంది. మనము మన శాంతిధామానికి వెళ్తున్నాము. వాస్తవానికి ఇది చాలా సులభము, కానీ మాయ చాలా మరపింపచేస్తుంది. మీరు మాయతో యుద్ధం చేస్తారు. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము అని తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు. తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు.
దైవీ గుణాలను ధారణ చేస్తారు, పవిత్రముగా అవుతారు. ముఖ్యమైన 3-4 విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి. వినాశనమైతే అవ్వనే అవ్వాలి. 5000 సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాము, మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాము. గాయనం కూడా ఉంది కదా, రాముడు పోయాడు, రావణుడు పోయాడు, అందరూ శాంతిధామానికి వెళ్ళాలి. మీరు చదివే దాని అనుసారముగానే పదవి పొందుతారు. మీ ముఖ్య లక్ష్యము కూడా ఎదురుగా ఉంది. మాకు సాక్షాత్కారం అవ్వాలి అని కొందరు అంటారు. లక్ష్మీనారాయణల సాక్షాత్కారం కాక మరేమిటి? ఇంకా ఎవరి సాక్షాత్కారం కావాలి? అనంతమైన తండ్రి సాక్షాత్కారం అవ్వాలా? ఇతర ఏ సాక్షాత్కారాలు పనికి వచ్చేవి కావు. తండ్రి సాక్షాత్కారం అవ్వాలి అని కోరుకుంటారు. తండ్రి కంటే మధురమైన వస్తువు ఇంకేదీ లేదు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మొదట మీ సాక్షాత్కారమును చేసుకున్నారా? బాబా సాక్షాత్కారం అవ్వాలి అని ఆత్మ అంటుంది. మరి మీ సాక్షాత్కారం మీరు చేసుకున్నారా అని బాబా అడుగుతున్నారు. మేము ఆత్మలము, మా ఇల్లు శాంతిధామము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడి నుండి ఆత్మలైన మనము పాత్రను అభినయం చేసేందుకు వస్తాము. డ్రామా ప్లాన్ అనుసారము మొట్టమొదట సత్యయుగం ఆదిలో మనం వస్తాము. ఇది ఆది మరియు అంతముల పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. వారు తప్ప ఇతరులెవ్వరూ ఉండరు. కలియుగంలో అయితే అనేక ధర్మాలు, కులాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగంలో ఒక్కరి సామ్రాజ్యమే ఉంటుంది. ఇది సహజము కదా. ఈ సమయంలో మీరు సంగమయుగి ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. మీరు సత్యయుగం వారు కాదు, కలియుగం వారు కాదు. కల్పకల్పము తండ్రి వచ్చి ఇలాంటి విద్యను చదివిస్తారని కూడా మీకు తెలుసు. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు కనుక ఇదే స్మృతిలోకి రావాలి. అవి శాంతిధామము మరియు సుఖధామము. ఇది దుఃఖధామము. ఈ దుఃఖధామముపై బుద్ధి ద్వారా వైరాగ్యము లేక సన్యాస భావము కలిగింది. వారెవ్వరూ బుద్ధి ద్వారా సన్యాసం చెయ్యరు. వారు ఇల్లు వాకిళ్ళు వదిలి సన్యసిస్తారు. ఇల్లు వాకిళ్ళు వదిలివేయండి అని తండ్రి అయితే మీకు ఎప్పుడూ చెప్పరు. భారతదేశానికి సేవ చేయాలి మరియు స్వయం సేవ చేసుకోవాలని మాత్రం చెప్తారు. సేవ అయితే ఇంటిలో కూడా చేయవచ్చు. చదువుకునేందుకు రావాలి. తరువాత చురుకైన వారిగా అయి ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది, చాలా గడిచిపోయింది, కొద్దిగానే ఉంది అని గాయనం కూడా ఉంది కదా. ప్రపంచంలోని మనుషులైతే పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని భావిస్తున్నారు. పిల్లలు ఇప్పుడు కొద్ది సమయమే మిగిలి ఉంది అని తండ్రి అర్థం చేయించారు. మీరు బేహద్దులో స్థిరమవ్వాలి. పూర్తి ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉందో అదంతా నిర్ణయింపబడి ఉంది. పేను వలె డ్రామా నడుస్తుంది. విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతమవ్వాలి. ఎవరు సత్యయుగంలోకి వెళ్ళేవారిగా ఉంటారో వారే వచ్చి చదువుకుంటారు. అనేకసార్లు మీరు చదివారు. మీరు శ్రీమతం అనుసారంగా మీ స్వర్గ స్థాపన చేస్తారు. సర్వశ్రేష్ఠులైన భగవంతుడు వచ్చేది భారతదేశంలోనే అని మీకు కూడా తెలుసు. కల్పం క్రితం కూడా వచ్చారు. కల్పకల్పము తండ్రి ఇలా వస్తారని మీరు చెప్తారు. నేను కల్పకల్పము ఇలాగే స్థాపన చేస్తాను, వినాశనము కూడా మీరు చూస్తారు అని బాబా అంటున్నారు. ఇదంతా మీ బుద్ధిలో కూర్చుంటూ ఉంటుంది. స్థాపన, వినాశనము మరియు పాలనల యొక్క కర్తవ్యం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇతరులకు కూడా అర్థం చేయించాలి.
ఇంతకుముందు ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి యథార్థ రీతిలో మీరు తెలుసుకున్నారు. మనుష్యులు ఎలా తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతారో తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ఇప్పుడు పిల్లలైన మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. సత్యయుగంలో పారసబుద్ధి కలవారే ఉంటారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. దీనిని గీతా అధ్యాయము అని అంటారు. మీరిప్పుడు రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. దానినే గీతా అధ్యాయము అని అంటారు. గీతను వినిపించేవారు స్వయం భగవంతుడు. మనుషులైతే వినిపించరు. ఆత్మలైన మీరు వింటారు, ఇతరులకు వినిపిస్తారు. దీనిని ఆత్మిక జ్ఞానము అంటారు. దీనిని మీరు ఆత్మిక సోదరులకు వినిపిస్తారు. వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా వచ్చి సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపన, తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. బాబా అంటున్నారు, బాబా వచ్చి సూర్యవంశాన్ని చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు మరియు తండ్రి సంగమయుగంలో మనకు శ్రీమతాన్ని ఇస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా, మనస్సులో నోట్ చేసుకోవాలి. ఇది చాలా సహజము. ఇది దుఃఖధామము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. కలియుగం తర్వాత సత్యయుగం ఉంటుంది. విషయమైతే చాలా చిన్నది, అంతేకాదు సహజమైనది. భలే మీకు చదువు రాకపోయినా పర్వాలేదు, ఎవరికైతే చదవడం తెలుసో వారి ద్వారా వినాలి. శివబాబా సర్వాత్మల తండ్రి. ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిపై నిశ్చయం ఉంచుకుంటే స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఆంతరికంగా కూడా అజపాజపం నడుస్తూ ఉండాలి. శివబాబా ద్వారా అనంతమైన సుఖము, స్వర్గ వారసత్వము లభిస్తుంది. కనుక శివబాబాను తప్పకుండా స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు అందరికీ ఉంది. ఎలా హద్దు ఆస్తి జన్మసిద్ధ అధికారంగా లభిస్తుందో అలాగే ఇది కూడా అనంతమైన ఆస్తి. శివబాబా ద్వారా మీకు పూర్తి విశ్వరాజ్యం లభిస్తుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి. తండ్రి నుండి జన్మసిద్ధ అధికారం తీసుకోవడం ప్రతి ఒక్క ఆత్మకు హక్కు. కల్పకల్పము తప్పకుండా తీసుకుంటారు. మీరు జీవన్ముక్తి వారసత్వమును తీసుకుంటారు. ఎవరికైతే ముక్తి వారసత్వముగా లభిస్తుందో వారు కూడా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు. వారి మొదటి జన్మ సుఖమైనదిగానే ఉంటుంది. ఇది మీ 84వ జన్మ. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని మర్చిపోకండి. దేహదారులు ఎప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారిలో ఆత్మిక జ్ఞానం ఉండదు. మేము సోదర సోదరులము అని భావించండి అని మీకు అర్థం చేయించబడుతుంది. ఇతర మనుష్య మాతృలెవ్వరికీ శిక్షణ లభించదు. భగవాను వాచ కామం మహాశత్రువు. దీనిపైన విజయం పొందడం వలన మీరు జగజ్జీతులుగా అవుతారని గీతలో కూడా వినిపిస్తారు. కానీ అర్థమే చేసుకోరు. ఇప్పుడు భగవంతుడు సత్యమైన వారు. దేవతలు కూడా భగవంతుడి నుండి సత్యము నేర్చుకున్నారు. కృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడి నుండి పొందాడు? లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు? ఏ కర్మ చేశారు? ఎవరైనా చెప్పగలరా? నిరాకారులైన తండ్రియే వారికి అటువంటి కర్మలు బ్రహ్మ బాబా ద్వారా నేర్పించారని మీకు తెలుసు. ఇది సృష్టి కదా. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు. మీ వద్ద ఆత్మిక తండ్రి ఇచ్చిన జ్ఞానం ఉంది. మేము భగవంతుణ్ణి తెలుసుకున్నాము. సర్వశ్రేష్టమైన వారు ఆ నిరాకారులు. వారికి సాకార రూపం లేదు. మీరు చూస్తున్న మిగిలిన వారందరూ సాకారులు. మందిరాలలో కూడా శివలింగమును చూస్తారు.
అనగా వారికి శరీరం లేదు. అలాగని వారు నామరూపాలు లేనివారు అనైతే కాదు. నిజమే, మిగిలిన దేహదారులకు పేర్లు ఉన్నాయి, వారికి జాతకం కూడా ఉంది. అయితే శివబాబా నిరాకారులు, వారికి జాతకం లేదు. కృష్ణుని జన్మ నెంబర్ 1. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. శివబాబా నిరాకారులు, కళ్యాణకారి. తండ్రి వచ్చారు అంటే తప్పకుండా ఆస్తిని ఇస్తారు. వారి పేరు శివ. వారు తండ్రి, టీచరు, సద్గురువు. ముగ్గురు ఒక్కరే. ఎంత బాగా చదివిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యసించి శాంతిధామము మరియు సుఖధామమును స్మృతిలో ఉంచుకోవాలి. భారతదేశ సేవను చెయ్యాలి, మీ సేవను చేసుకోవాలి. అందరికీ ఆత్మిక జ్ఞానమును వినిపించాలి. సెకండ్ పాయింట్, మీ సత్యయుగి జన్మసిద్ధ అధికారమును తీసుకునేందుకు ఒక్క తండ్రి పైన పూర్తి నిశ్చయాన్ని ఉంచుకోవాలి. ఆంతరికంగా అజపాజపం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చదువును తప్పకుండా చదువుకోవాలి. ఈరోజు వరదానము, సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషాన్ని అనుభవం చేసే తృప్త ఆత్మ భవ. ఎవరైతే సత్యమైన ప్రేయసీగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు. చాలామంది పిల్లలు వారు అవును, వారు మా తండ్రి ప్రియుడు, మాకు కుమారుడు కూడా అని ఇలా రకరకాలుగా అనుభవం చేస్తారు. కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటారో అంత జరగదు. కనుక అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం ఉండాలి. ఇటువంటి ప్రాప్తి మరియు అనుభూతి చేసేవారు తృప్తిగా ఉంటారు. వారికి ఏ వస్తువు అప్రాప్తిగా అనిపించదు. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పకుండా ఉంటుంది. స్లోగన్, నిమిత్తులుగా అయితే సేవ యొక్క సఫలతలో భాగం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.